హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి సింగిల్ పిక్తోని 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను అనమాట. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకుంటున్నా చూడండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో. ఆ వీడియో ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. 1 క్లిక్తోనే HD క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇట్లా ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా మీ 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఎంత కావాలో అంత ఇట్లా నేనైతే ఇంత పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎండ్ వరకు జరుపుకోండి. దానికి కీఎన్ఎమ్స్ తర్వాత చెప్తానమాట. ఇట్లా నేనైతే జరుపుకుంటున్నా. స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఒక కీఫమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువైపు ఇట్లా పెట్టుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసరికి ఫుల్ కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. చూడండి నేను పెట్టుకున్నా. ఈ విధంగా ఇట్లా రివీల్ అవుతుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కీఫమ్ అనేది అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక కీఫమ్ కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీఫమ్ అనేది యాడ్ చేసి దీన్ని ఇటువైపు మూవ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. ఇట్లా రివీల్ అవుతుంది చూడండి ఈ విధంగా. దాని తర్వాత ఈ విధంగా ఇట్లా చూడండి. దాని తర్వాత ఇక్కడ వరకు ఇట్లా పెట్టేసి ఇక్కడ ఒక కీఫమ్ అనేది యాడ్ చేసి ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి యాంగిల్ అనేది కాస్త ఇట్లా రొటేట్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే లిరిక్స్కి తగ్గట్టు ఇట్లా చూడండి ఈ విధంగా. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇట్లా ఎక్కడ వరకు అంటే అది కూడా చెప్తాను. సో ఇక్కడ వరకు ఇక్కడ ఒక కీఫమ్ అనేది ఇట్లా యాడ్ చేసి కొంచెం రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో చూడండి ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక ఇక్కడ ఒక కీఫమ్ అనేది యాడ్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్కేల్ అనేది ఇట్లా డౌన్ అనేది కాస్త ఇట్లా డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకుని దీన్ని ఈ వైపు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా చూడండి అది ఎట్లా రివీల్ అవుతూ వస్తుందో చూడండి. ఇట్లా రివీల్ అవుతూ ఈ విధంగా వస్తుందన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి దీన్ని కాస్త జూమ్ అనేది చేసుకోవాలి కనుక స్కేల్ అనేది ఇట్లా పెంచుకోండి. ఈ విధంగా ఇట్లా రివీల్ అవుతుంది చూడండి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం జూమ్ డౌన్ అవుతుంది చూడండి. ఇమేజ్కి తగ్గట్టు మీరు ఇట్లా జూమ్ డౌన్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ ఒక కీఫ్రేమ్, దాని తర్వాత కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి జూమ్ డౌన్ అనేది ఈ విధంగా చేసుకోండి. లేదంటే కొంచెం మళ్ళీ జరుపుకోండి. ఇక్కడ కూడా ఉంది కదా, ఇంకా జూమ్ డౌన్ అనేది ఈ విధంగా చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చూడండి. ఈ విధంగా ఇట్లా రివీల్ అవుతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడికి వచ్చేసరికి కాస్త ఇట్లా రొటేట్ అనేది చేసుకోండి. లుక్ బాగుంటుందన్నమాట. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా ఇక్కడ వరకు జూమ్ డౌన్ అవుతుంది కనుక ఇక్కడ ఒక కీఫ్రేమ్ మళ్ళీ స్కేల్ అనేది కాస్త డౌన్ అనేది చేసుకోండి ఈ విధంగా. సో చూడండి దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి మూవ్ అనేది అయింది కదా, కాస్త ఇట్లా ఫుల్గా ఇట్లా పెంచుకొని ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే ఈ విధంగా రివీల్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రొటేట్ అన్నది అవుతుంది. ఇక్కడ ఒక కీఫ్రేమ్ ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కాస్త యాంగిల్ అనేది ఈ విధంగా ఇట్లా మార్చుకోండి. ఈ పొజిషన్లో పెట్టుకోండి. చూడండి ఇట్లా రొటేట్ అవుతూ ఇట్లా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి మళ్ళీ జూమ్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఒక కీఫ్రేమ్ కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ జూమ్ అవుతుంది కనుక ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. సో దానికి తగ్గట్టు ఇట్లా జూమ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కాస్త జూమ్ డౌన్ అవుతుంది. అట్లా డౌన్ చేసుకోండి ఈ విధంగా.
తర్వాత చూడండి లిరిక్స్ ఇట్లా వస్తుంది. ఇక్కడ ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు ఒకసారి మ్యూజిక్ అనేది ఆఫ్ చేసి ప్లే చేసి చూపిస్తాను చూడండి. స్టార్టింగ్లోకి వచ్చండి, ఇట్లా ప్లే చేసి అని చూస్తున్నారు కదా, ఈ విధంగా రివీల్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా మూవ్ అవుతుంది. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కైన్ మాస్టర్లో కూడా మనం ఇలా చేయొచ్చుగా అనేసి ఈ టైప్ వీడియో అనేది చేశానన్నమాట. మీకైతే నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే హ్యాపీ, లేదంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తాను. సో ఈ విధంగా రివీల్ అవుతుంది చూడండి. ఇట్లా చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చానమాట. పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఇమేజ్పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్నారు కదా, కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకొని దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని 3 డాట్ డూప్లికేట్, మళ్ళీ దీన్ని ఇటువైపు ఇట్లా మూవ్ చేసుకొని పెట్టుకోండి. కిందికి మళ్ళీ 3 డాట్పై క్లిక్ చేసి డూప్లికేట్, దీన్ని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇట్లా ఉంటుంది కదా. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. సారీ, దీన్ని కాదు, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇట్లా కనిపించకుండా ఈ విధంగా పెట్టుకోండి. సేమ్ ఇంకో ఇమేజ్ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, దీన్ని కనిపించకుండా ఇటువైపు ఇట్లా పెట్టుకోండి. మళ్ళీ ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. కనిపించకుండా ఇటువైపు మళ్ళీ వచ్చేటట్టు ఇట్లా మూవ్ చేసుకుని పెట్టుకోండి. దీన్ని కూడా కనిపించకుండా ఇటువైపు ఇట్లా వచ్చేటట్టు మూవ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇట్లా చూడండి స్లోగా ఇట్లా రివీల్ అవుతుంది అనమాట. వీడైతే చాలా అంటే చాలా మాస్గా వచ్చింది. మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఫైనల్గా మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అని ఇచ్చాను. ఆ వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అంతా పోతుంది అనమాట. చూడండి ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ పోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి 3 డాట్పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకొని దీన్నే వీడియో ఎండ్ వరకు కూడా ఇట్లా డ్రాగ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట ఫైర్ ఎఫెక్ట్ వీడియో. ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియోని సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.